హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మనకు బిట్‌కాయిన్ గాని, మొత్తం క్రిప్టో మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్‌తోని స్టార్ట్ అయింది. సో, దీనికి రీజన్స్ ఏంటి? అలానే మనకి డొనాల్డ్ ట్రంప్ పైన ఒక అటెంప్ట్ అయితే జరిగింది. తన లైఫ్ పైన అసాసినేషన్ అటెంప్ట్. సో, అది ఈ క్రిప్టో మార్కెట్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నది అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, బేసిక్‌గా ప్రతి క్రిప్టో కూడా ఆల్మోస్ట్ పాజిటివ్‌లోకొచ్చేసింది. ఒక్కసారి చూడండి, ఈవెన్ యాక్చువల్‌గా ఐసీపీ ఈ మధ్య అసలు పంపలేదు. సడెన్‌గా అది కూడా 14% పెరిగింది. బ్రెట్ గాని, విఫ్, ఏడా, నియర్, సి అన్నీ గూడా. ఇప్పుడు బిట్‌కాయిన్ గూడా మనకి 60,000 క్రాస్ అయింది. మీరు చూసుకోవచ్చు 3.8% దగ్గర 3.8% ఇంక్రీజ్ అయింది 24 అవర్స్‌లో. అలానే సొలానా గూడా 4.7, ఇథీరియం గూడా 2.3. మనం జస్ట్ లాస్ట్ 24 అవర్స్‌లో చూసుకుంటే ఐసీపీ, ఫాంటమ్, నియర్ ఇవి ఎక్కువ పంప్ అయినాయి. సో, దీనికి 2 మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్‌ది ఏంటంటే జర్మనీ బిట్‌కాయిన్ కంప్లీట్ రిజర్వ్‌లోకి వచ్చినాయి. అది జస్ట్ మైనర్ రీజన్. సో, మేజర్ రీజన్ వచ్చేసి యాక్చువల్‌గా ట్రంప్. సో, నిన్నేమైందంటే ట్రంప్ ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతుండగా తన మీద అయితే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అంటే తను చంపడానికైతే ట్రై చేశారు. సో, ఆ వీడియో నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా ఒక్కసారి నేను ప్లే చేస్తాను. ఫుల్ స్క్రీన్‌లో పెట్టి మీరు చూడండి ఎంత chart's a ఆల్మోస్ట్ couple of months old, and if you want to really see something that said, take a look at what happened. ఆల్మోస్ట్ బుల్లెట్ అయితే తన చెవిని దాటుకుంటూ పోయింది. మీరు చూడొచ్చు. బాడీ గార్డ్స్ అయితే ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యారో. సో, ఒక్కసారి చూడండి. జస్ట్ పాపం అంటే క్విక్‌గా రియాక్ట్ అయ్యారు. Move to spare. Hold. When you're ready. On you. Ready? Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here, move it to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Shooter's down. Shooter's down. Shooter down. Are we good? Shooter's down. Shooter's down. Are we good to move? Shooter's down. We're good to move. We're clear. We're Let's clear. move. We're Let's clear. move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. I got you, sir. I got you, sir. Let me get my shoes. Hold that in your head. It's bloody. So we got to move to the bus. Move to the bus. Let me get my shoes. Okay, my shoe down. Get the shoe. Watch out. సో, మీరైతే చూసారు గదా! వీడియోలో వాళ్ళ ఫాస్ట్ రియాక్షన్ గాని, బాడీ గార్డ్స్ అలానే మొత్తం వితిన్ 1 మినిట్‌లోనే ఆల్మోస్ట్ ఆ షూటర్‌ని గూడా చంపేశారు. ఆ షూటర్‌తో పాటు ఇంకొక ర్యాలీ అటెండ్ అయిన ఇంకొకతను గూడా చనిపోయారు. సో, 2 పర్సన్ డెడ్. ట్రంప్‌కేమో చెవిలో నుంచి పోయింది బుల్లెట్. సో, దీనికి ఇప్పుడు మన క్రిప్టోకి సంబంధం ఏందని మీరు అనుకోవచ్చు. సో, మేజర్‌గా నేను ఇదివరకి చాలా వీడియోలో జెప్పినట్టు ఆహ్, ఒకసారి అది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటోస్ చూసిన తర్వాత మీరు చూడొచ్చు. ఇప్పుడు డిఫరెంట్ ఫోటోస్ వీళ్ళందరూ ఎఫ్‌బీఐ ఏజెంట్స్. ఈ ప్లెయిన్ క్లోత్స్‌లో ఉన్నోళ్ళు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అంటుంటారు వాళ్ళని చూడండి. ఆల్మోస్ట్ అందరి దగ్గర 2 గన్స్ గూడా ఉంటుంటాయి. ఆహ్, ఇది ఒక హాలీవుడ్ మూవీ లాగా అయితే జరిగింది. ఈ అసాసినేషన్ అటెంప్ట్. ఆహ్, సో, దాని తర్వాత కిందకి తీసుకెళ్ళిపోతున్నారు. సో, మొత్తానికైతే ఫాస్ట్ రియాక్షను పాపం మొత్తానికైతే సేవ్ అయ్యాడు. సో, బేసిక్‌గా ఏంటంటే ట్రంప్ అనేవాడు మొదటి నుంచి అంటే ఈ ఎలక్షన్స్‌లో కంటే ముందు నుంచి కూడా బిట్‌కాయిన్‌కి కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాష్విల్‌లో బిట్‌కాయిన్ 2024 కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. అందులో ట్రంప్ స్పీచ్ ఇస్తానని చెప్పాడు. సో, దీనివల్ల ఏందంటే ఈ ఒక్కసారి
ట్రంప్ ఎలక్షన్‌లో గెలవడానికి కొన్ని ఛాన్సెస్ అయితే మెరుగుపడ్డాయన్నట్టు. అంటే ఇంక్రీజెస్ అయ్యాయి ఈ ఈ అటెంప్ట్ వల్ల. ఎందుకంటే కొంచెం సానుభూతి పెరుగుతుంది. ట్రంప్ విన్ అవుతాడనే కాన్ఫిడెన్స్ మార్కెట్‌కి రావడంతోనైతే మార్కెట్ పంపు జరిగింది. సో, ఒకసారి ఇమాజిన్ చేయండి గెలుస్తాడన్న అభిప్రాయం రాగానే 3% పెరిగింది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే మాత్రము ఈజీగా 100K ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది బిట్‌కాయిన్‌కి. అలానే సో, ఒక్కసారి నేను ఇంకా మనం ఇదివరకి ట్రంప్ మీద ఉన్న పొలిటికల్ కాయిన్స్ చూస్తాం గదా! అది ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రతి కాయిన్ గూడా మాగా కాయిన్ 34%, అలానే డొనాల్డ్ ట్రంప్ 42%. ఇప్పుడు కొంచెం డ్రాప్ అయింది. ఇది ఆల్మోస్ట్ 1 అవర్ బ్యాక్ అయితే 50% కూడా అప్ అయింది. సో, ఎవ్రీ ట్రంప్ కాయిన్ పెరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ జో బైడెన్ కాయిన్ మాత్రం 15% డ్రాప్ అయింది. సో, బేసిక్‌గా ఏంటంటే ట్రంప్ పెరిగితే క్రిప్టోకి, ఎన్విరాన్మెంట్‌కి కొంచెం అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయము మార్కెట్ వైడ్ మొత్తం క్రిప్టో ఇన్వెస్టర్‌లో ఉంది గాబట్టి ఈ ప్రతి కాయిన్ అయితే ట్రంప్ కాయిన్ అయితే పంప్ అయింది. సో, ఈ పంపు ఎన్ని రోజులు ఉంటుంది? ఇది జస్ట్ ఫ్యూ డేసా? మళ్ళీ ఇప్పుడు మండే రోజు యూఎస్‌లో స్టాక్ మార్కెట్‌లో ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందన్నది చూడాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకంటే మొన్న సిపిఐ గాని, పిపిఐ గాని 2 గుడ్ ఉన్నాయి కాబట్టి అలానే జర్మనీ సేల్స్ కూడా కంప్లీట్‌గా అయిపోయాయి గాబట్టి ఈటీఎఫ్స్ కూడా బానే ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇలానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఈరోజు క్విక్ అప్డేట్. యాక్చువల్‌గా దీనికంటే ఇప్పుడు ఈ ట్రంప్ అసాసినేషనే బిగ్ న్యూస్ అయింది కాబట్టి ఈ రోజంతా మోస్ట్‌లీ దీనిపైనే ఉండొచ్చు మార్కెట్ అంతా. ఆహ్, ఇంకా నేను వీడియో చేస్తున్న టైము యూఎస్‌లో నైట్ టైమ్ కాబట్టి మేబీ యూఎస్ ఒకసారి వేకప్ అయిన తర్వాత అంటే వాళ్ళు లేచిన తర్వాత అరౌండ్ మేబీ ఇండియా టైము 6, 7 ఆ టైంలో కూడా మనకి ఇంకా కొంచెం పంప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మళ్ళీ లేటెస్ట్ న్యూస్‌తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మళ్ళీ వీడియో ఉంటుంది. సో, ఇప్పటివరకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థాంక్ యూ.